ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర వేడుకలు అట్టహాసంగా సాగాయి. జోగినిల నృత్యాలు, బోనమెత్తుల మహిళామణుల కులాహాల మధ్య సందడిగా వేడుక మొదలైంది. నేతలు అమ్మవారి ఆలయానికి క్యూ కట్టగా పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య సంబరం అంబరాన్నంటింది. కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలను అట్టహాసంగా ఏర్పాటు చేయగా అధికార యంత్రాంగం మొత్తం ఆలయం వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మాజీ మంత్రి తలసాని స్థానిక ఎమ్మెల్యే గతనాటిలా పరుగులు పెట్టుకున్నా ఈసారి మధ్య మధ్యలో భక్తులను పలకరిస్తూ ఏర్పాట్లు, లోటుపాట్లను అడిగి తెలుసుకోగా ప్రభుత్వం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా బీజేపీ పార్టీ నాయకులంతా సందడి చేస్తూ తమ నేతలకు ఆహ్వానం పలికి వారితో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆషాఢ మాసం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరను పురస్కరించుకుని బోనమెత్తిన మహంకాళి నేటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. లష్కర్లో వెలిసిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస బోనాల జాతర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి వేడుకలపై ప్రత్యేక దృష్టి పెట్టగా మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. వీఐపీల తాకిడి అప్పుడప్పుడు కాస్త బ్రేక్ పడినప్పటికీ ఈసారి మాత్రం అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల సంఖ్య మరింతగా పెరిగింది. వేకువజామున ప్రభుత్వం తరఫున గ్రేటర్ మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించగా ఇక అమ్మవారి జాతర వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి నార్త్ జోన్ డీసీపీ సాధనారశ్మి పెరుమాళ్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తుతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్, క్రైమ్ టీమ్, షీ టీమ్స్లతో పాటు పలు విభాగాల పోలీసులను రంగంలోకి దింపగా పలువురు మహిళా ఐపీఎస్ల పర్యవేక్షణలో బోనాలకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయగా సిపి ఆనంద్ అమ్మవారిని దర్శించుకుని భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ హరిచంద్రనాథ్ దాస్ తో పాటు దేవాదాయ శాఖ, రెవెన్యూ, ప్రోటోకాల్ అధికారులు తమ బాధ్యతగా ప్రోటోకాల్ ప్రకారం వచ్చిన అతిథులను అమ్మవారి దర్శనం చేయించారు. ఉదయం సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం అమ్మవారి బోనాల జాతర వేడుకలు ప్రారంభం కాగా ఉదయం 4 గంటల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అమ్మవారిని దర్శించుకోగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్ల మధ్య వారికి స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకోగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం వెంట అమ్మవారిని దర్శించుకోగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి తన కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి, ముఠాగోపాల్తో పాటు పలువురు అమ్మవారిని దర్శించుకోగా పద్మారావు నివాసం నుంచి పద్మారావు కుమార్తె అమ్మవారికి బోనం సమర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన సతీమణి కావ్యారెడ్డితో కలిసి అమ్మవారిని దర్శించుకోగా కావ్యారెడ్డి అమ్మవారికి బోనం సమర్పించారు. స్థానిక కార్పొరేటర్ హోదాలో చీర సుచిత్ర శ్రీకాంత్ బీజేపీ నేతలకు స్వాగతం పలకగా గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి సీతక్క, ఎంపీ ఈటల రాజేందర్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ దంపతులతో పాటు పలువురు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు పలువురు సీఎం వెంట అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ తో పాటు పలు కార్పొరేషన్ల చైర్మన్లు అమ్మవారిని దర్శించుకుని పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. మాజీ మంత్రి తలసాని 2 మార్లు ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు భక్తులను అడిగి ఏర్పాట్లపై ఫీడ్బ్యాక్ ను తీసుకున్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ అమ్మవారిని దర్శించుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తుల రద్దీ పెరగడంతో పాటు వీఐపీల తాకిడి కాస్త ఇబ్బంది పడ్డా పోలీసులు ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించి పరిస్థితిని చక్కదిద్దగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వచ్చిన సమయంలో మాత్రం కాస్త తోపులాట చోటు చేసుకుంది. నేతలంతా క్యూ కట్టడంతో సీఎం వచ్చిన సమయంలో మాత్రం అరగంట పాటు క్యూ లైన్ నిలిచిపోగా భక్తులు త్వరగా దర్శనం చేసుకుని తిరిగి అదే మార్గంలో బయటకెళ్లేలా అధికారులు చేసిన ప్రయత్నం ఫలించగా గతనాటి కంటే ఈసారి భక్తుల తాకిడి పెరిగినప్పటికీ ఈసారి క్యూ లైన్ లో పెనుమార్పులతో బోనాల లైన్ కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా త్వరితగతిన దర్శనం చేసుకోగా ఇక రాత్రి సమయంలో పలహార బండ్ల ఊరేగింపు అట్టహాసంగా సాగనున్నాయి. కంటోన్మెంట్ నియోజకవర్గం మోంటా డివిజన్ ప్రజలకు, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర శుభాకాంక్షలు. కోరిన కోరికలు తీర్చే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ లష్కర్ బోనాల జాతరలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. వసంత యాదవ్, మాజీ కార్పొరేటర్, మోంటా డివిజన్ బీజేపీ సీనియర్ నాయకురాలు. సీఎం వెంట మంత్రులు, నాయకులు పోటీపడ్డారు. ఆయనతో కలిసి అమ్మవారిని దర్శించుకోవడానికి అంతా ఎదురు చూశారు. కొందరు ప్రోటోకాల్ అంటూ వెంట నిలిస్తే మరికొందరు ఆయన చూపు మాపై పడకపోతుందా అంటూ ఎదురు చూశారు. ఏనాడు ముఖ్యమంత్రులు వచ్చామా, కారు దిగి వెళ్లామా, అమ్మవారిని దర్శించుకున్నామా, తిరిగి కారెక్కి వెళ్లామా అన్నట్లుగా ఉండే ఈసారి మాత్రం ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సీఎం హోదాలో కారు ఎక్కి వెళ్లిపోతారనుకుంటే కాన్వాయ్ నుంచి బయట నిల్చొని అందరికి అభివాదం చేస్తూ సీఎం వెళ్లిపోగా చివర్లో కారు ఆపి ఆయన ఇచ్చిన ఒక షేక్ హ్యాండ్ కాస్త ఆయన క్రేజ్ను అమాంతం పైకి తీసుకెళ్లింది.
మరక్కడ ఏం జరిగింది అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. సీఎం రేవంత్ రెడ్డి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనానికి వస్తుండటంతో ఒక కాంగ్రెస్ నేతతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షించే పనిలో పడ్డారు. 3 మహిళా ఐపీఎస్ అధికారులతో పాటు సీఎం సెక్యూరిటీతో పాటు పలు విభాగాలన్నీ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయగా, ఇక సీఎం ప్రభుత్వంలో ఉన్న పార్టీ నేతలు తప్ప ఎవరు చేరువ కాకుండా ఏర్పాట్లు చేశారు. అయితే సీఎం రాకముందే మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, శ్రీగణేష్లు చేరుకోగా ఇక సీఎం రేవంత్ రెడ్డితో కలిసి అమ్మవారిని దర్శించుకోవడానికి సర్వం సిద్ధం చేశారు. సరిగ్గా 11:40 సీఎం రేవంత్ రెడ్డి ఆలయానికి చేరుకోగా నేరుగా కమాన్ వరకు వాహనం వెళ్లే ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇక కాన్వాయ్లో సీఎం వెంట మంత్రి కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాగా ఇక వారితో కలిసి తన కోసం వేచి చూస్తున్న నేతల ఆహ్వానం అందుకుంటూ అమ్మవారి దర్శనానికి సీఎం బయలుదేరారు. మంత్రి కొండా సురేఖ బంగారు బోనంతో సీఎం వెంట నిలవగా సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించారు. ఆలయ పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హారతిని అందించి అతిథులకు అమ్మవారి హారతిని అందించిన అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఇక తిరుగు ప్రయాణం మొదలు కాగా ఈ సమయంలో ఇక గుడి ముందు ఆగి ఉన్న కాన్వాయ్లో ఎక్కి వెళ్లిపోతారనుకున్న సమయంలో భక్తుల నుంచి వస్తున్న స్పందనతో ఇక అందరికీ అభివాదం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి బయటకు వచ్చి కారు ముందు సీటు వద్ద నిల్చొని అందరికీ అభివాదం చేస్తూ బయలుదేరారు. కొందరు నేతలు ఇచ్చిన శాల్వాలను స్వీకరిస్తూ ఆయన ముందుకు వెళ్లిపోగా ఇదే సమయంలో చివరన ఉన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కు మాత్రం ప్రత్యేక అవకాశం దక్కింది. మరి శ్రీగణేష్ మీద అంత సైడ్ కార్నర్ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ కాన్వాయ్ ముందు పరుగులు తీస్తున్న శ్రీగణేష్ వద్ద కాన్వాయ్ మొత్తంగా స్లో చేయించి కరచాలం చేయడంతో శబాష్ అంటూ వెన్ను తట్టి ప్రోత్సహించారు. ఇది చూసి ఇంతవరకు ఆయనతో షేక్ హ్యాండ్ దొరికితే చాలంటూ ఆశపడ్డ నేతలకు షాక్ ఇవ్వగా ఇక శ్రీగణేష్ మాత్రం రెట్టింపు ఉత్సాహంతో కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసేందుకు అందరూ పోటీ పడ్డారు. అందరూ కాన్వాయ్ ముందు పరుగులు పెట్టారు. కానీ ఎవరికి దక్కని అవకాశం మాత్రం శ్రీగణేష్ కు మాత్రమే దక్కగా ఇక సీఎం తనతో మాట్లాడమే కాకుండా షేక్ హ్యాండ్ ఇచ్చి మరో వెన్ను తట్టి అభినందించడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు అన్న రకంగా అక్కడి పరిస్థితి మారింది. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డైనమిక్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గారికి ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మోండా డివిజన్ ప్రజలకు లష్కర్ బోనాల జాతర శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ బోనాల జాతరలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. వరలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మోండా డివిజన్ కంటోన్మెంట్. ఒంటి చేత్తో 13 బైకులు మాయం చేశారు. ఎవరబ్బా ఇతగాడు అంటూ దర్యాప్తు జరిపిన పోలీసులకు జాడ దొరకలేదు. కానీ సీసీ కెమెరాలో అతను దొంగిలిస్తున్న విధానం మాత్రం బోధపడింది. మరి ఈ బైకులన్నీ ఎటుపోయాయి అనుకుంటే వారి జాడ మాత్రం దొరక్కపోగా వచ్చేటప్పుడు రైల్లో వెళ్లేటప్పుడు బైక్లో అంటూ తేలిపోయింది. ఇక దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు రాష్ట్రం దాటి భాగ్యనగరంలోని బైకులన్నీ దాచేస్తున్న డీజే ప్లేయర్ ను కటకటాలోకి నెట్టారు. సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలు పెరిగిపోయాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు అతి సమీపంలో ఉండడంతో రాత్రి సమయంలో ఇంటి ముందు పార్కు చేసిన ద్విచక్ర వాహనాలు మాయమవుతూ వచ్చాయి. దీంతో గోపాలపురం పోలీసులు కేసును ఛాలెంజ్ గా తీసుకోగా ఇక సీసీ కెమెరాలో రాత్రి సమయంలో రికార్డైన దృశ్యాలతో ఇక దర్యాప్తు ప్రారంభించారు. రాత్రి సమయంలో ఒక యువకుడు బైకును నకిలీ తాళంచెవులతో తస్కరిస్తున్న విధానం పోలీసుల కంటపడగా ఇక సీసీ వీడియోల ఆధారంగా అతను వెళ్లిన మార్గంలో సీసీ కెమెరాలో గాలిస్తూ వెళ్లారు. ఇక చివరికి మహారాష్ట్ర నాందేడ్లోని అతని జాడ కనిపెట్టిన పోలీసులు నిందితుని అదుపులో తీసుకోగా భాగ్యనగరంలో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించిన బైక్లను ఇక పాటుగా విడదీసేందుకు సిద్ధమవుతున్న అతన్ని అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర నాందేడ్లోని బయోలిక్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల డీజే ప్లేయర్ జయరాం హనుమంతు ఈ దొంగతనాలకు చేసినట్లుగా తేలగా ఇతని సహాయంగా నిలిచిన అజయ్ మాత్రం పరారీలో ఉన్నారు. దొంగిలించిన బైకులు అన్ని జంట నగరాల్లోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో కాగా 13 బైకులను రికవరీ చేసి నిందితుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎటువంటి ఖరీదైన వాహనమైనా సరే తన తెలివితో నకిలీ తాళంచెవులతో తస్కరించడంలో అతను సిద్ధహస్తుడు కాగా తన చేతిలో ఉన్న విద్యతో ఇక ద్విచక్ర వాహనాలని కాజేసి అమ్మేందుకు సిద్ధమవుతున్న సమయంలో పోలీసులు పట్టేశారు. గోపాలపురం క్రైమ్ పోలీసులు ఒక రోజు ఆలస్యమైతే చాలు ఇక బైకులను పాటల కింద రికవరీ చేసే పరిస్థితి ఉండేది కాగా సరైన సమయానికి అతన్ని అరెస్ట్ చేయడంతో ఇక బైకులన్నీ రికవరీ కాగా సీసీ కెమెరాలతో ఈ కేసును ఛేదించగలిగామంటూ పోలీసులు తెలియజేశారు. కోరిన కోరికలు తీర్చే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు స్వాగతం, సుస్వాగతం. డైనమిక్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గారికి లష్కర్ బోనాల జాతర శుభాకాంక్షలు. మోండా డివిజన్ లో జరుగుతున్న బోనాల జాతరలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు బోనాల జాతర శుభాకాంక్షలు. చిరబైన వైష్ణవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మోండా డివిజన్ కంటోన్మెంట్. ఆ నేత నూరు అదుపు తప్పింది. ఇంకేముంది, కార్యకర్తల నిర్ణయం చేయి దాటింది. వారి దాడితో కాస్త తేరుకున్న గన్మెన్లు తమ గన్లకు పని చెప్తే ఇక పలువురు ఆసుపత్రి పాలు కాగా
ఎమ్మెల్సీ చింతపండు నవీన్ చేసిన వ్యాఖ్యలను బీసీ సంఘాలు ఖండించాయి. మరీ ఇంతలా కామెంట్ చేస్తావా అంటూ వారంతా మండిపడుతుండగా, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతారా అంటూ వారు ఫైర్ అయితే, తనేం తప్పు చేయలేదు అన్నట్లుగా ఆసుపత్రి మెడికల్ టెస్టులకు హాజరయ్యారు తీన్మార్ మల్లన్న. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? నోరు చూసుకొని మాట్లాడాలి. మనని లక్షలాది మంది ప్రజలు గమనిస్తుంటారు. నాకు మాట్లాడరాక కాదు, నాకు భాష తెలియక కాదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వ్యవహారంతో ఇబ్బంది పడుతున్నానంటూ నిండు సభలో చేసిన వ్యాఖ్య కాస్త జాగృతి నేతల ఆగ్రహానికి కారణమైంది. బీసీలపై కవిత మాట్లాడుతున్న వేళ బీసీలతో నీకేం పొత్తు అంటూ నవీన్ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగిపోతే సరిపోయేదానికి కంచంలో పొత్త మంచంలో పొత్త అంటూ వెటకారంగా చేసిన మాటలు కాస్త వారి ఆగ్రహజ్వాలకు వేదికైంది. దీంతో ఎమ్మెల్సీ నవీన్ క్యూర్ న్యూస్ కార్యాలయంపై జాగృతి నేతలు కార్యకర్తలు దాడి చేయగా చేతికందిన కాడికి ధ్వంసం చేశారు. ఈ తరుణంలో నవీన్ కార్యాలయంలోనే ఉండడంతో ఇక ఆయనను కాపాడే ప్రయత్నంలో వారి మీదికి గన్మెన్లను గన్లు ఎక్కుపెట్టారు. అవేమీ బొమ్మ తుపాకీలు కావుగా, ఎక్కుపెట్టినా వారు వినకపోవడంతో ఇక ఏకంగా కాల్పులు జరిపారు. దీంతో పలువురు గాయపడగా ఇక అందరినీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు జరుపుతుండగా దాడి అనంతరం గట్కేసర్ ఆసుపత్రిలో ఎమ్మెల్సీకి వైద్య పరీక్షలు చేయించగా ఇక మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని డీజీపీ కార్యాలయంలో ఏఐజీ రమణకుమార్ కు ఫిర్యాదు చేయగా కవితపై చేసిన వ్యాఖ్యలను బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్య ఖండించారు. బీసీల కోసం ఆమె చేస్తున్న ప్రయత్నంపై అలా మాట్లాడడం సరికాదంటూ మండిపడ్డారు. తెలంగాణ అన్నదమ్ములున్నారు. నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా. అగ్గి రవ్వనై రగులుతా ఎక్కువ తక్కువ వేస్తే తీన్మార్ మల్లన్న గారు జాగ్రత్త, నేను చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. ఒకరు నోరు వాడారు, మరొకరు చెయ్యి వాడారు, అంగరక్షకులు గన్ వాడారు. చివరికి ఈ విషయం కాస్త ఫిర్యాదుల వరకు వెళ్లగా మరి భవిష్యత్ పరిణామం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర శుభాకాంక్షలు. కోరిన కోరికలు తీర్చే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరకు విచ్చేస్తున్న భక్తులకు, ప్రజా ప్రతినిధులకు స్వాగతం, సుస్వాగతం. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటూ గజల నగేష్, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు. రాజీవ్ రహదారి రోడ్డు విస్తరణ విషయంలో కలిసికట్టుగా పోరాటం చేసి 200 ఫీట్లు 120 ఫీట్లకు కుదించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జేఏసీ చైర్మన్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా సూచించారు. ఆదివారం రాజీవ్ రహదారి ఓనర్ సమావేశాన్ని నిర్వహించారు. తమ డిమాండ్ను అమలు పరిచే వరకు పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. ప్లాకార్డులు ప్రదర్శిస్తూ నిరసన కార్యక్రమాన్ని జోరుగా నిర్వహించారు. రాజీవ్ రహదారి రోడ్డు విస్తరణ సి బ్లాక్ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా పాల్గొన్నారు. ఐకమత్యంగా ఉండి తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని సతీష్ కుమార్ గుప్తా తెలిపారు. B3 ఇంటి యజమానులకు సైతం అన్యాయం జరగకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సతీష్ కుమార్ గుప్తా తెలిపారు. సతీష్ కుమార్ గుప్తా అక్రమ అరెస్టులను నిరసిస్తూ అల్వాల్ రైతు బజార్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమాన్ని రాజీవ్ రహదారి రోడ్డు విస్తరణ బాధ్యులు నిర్వహించారు. ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ కి వ్యతిరేకం కాదు. చాలా మంది పెద్దలు ఇక్కడ శ్రీమి చెప్పారు, సుధాకర్ గారు, ఈశ్వర్ గారు అందరికి చెప్పారు. వీఆర్ నాట్ అగేన్స్ట్ గవర్నమెంట్, బట్ మన ప్రాణాలు కూడా దానిలో పొడగొట్టుకునే అవసరం లేదు. కనుక మనం చూస్తున్నాం సిటీలు ఎక్కడ కూడా లేదు. గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్. బోయిన్పల్లి సంజీవయ్య నగర్లోని శ్రీ పోచమ్మ ఆలయంలో శాకంబరి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శాకంబరి అవతారంలో కొలువుతీరిన అమ్మవారిని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ దర్శించుకున్నారు. పలు రకాల కూరగాయలతో అమ్మవారిని ఆలయాన్ని ముస్తాబు చేయడంతో పాటు అమ్మవారికి అలంకరించగా శాకంబరి దేవిగా భక్తుల దర్శనమిచ్చిన అమ్మవారిని జంపన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బస్తీ అధ్యక్షుడు డిఎం అశోక్ కుమార్, యాదయ్య, వరప్రసాద్, కొండల్ యాదవ్, పవన్ తో పాటు పలువురు పాల్గొనగా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారని, అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు జంపన తెలిపారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం అనంతరం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నియోజకవర్గంలో పర్యటిస్తూ పలు చోట్ల జరిగిన బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. మోండా డివిజన్లో ఆదివారం పలు అమ్మవారి దేవాలయాల్లో బోనాల పండుగ వేడుకలు జరిగాయి. ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులను రానున్న ఎన్నికల కొరకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న ఆశావాహ నేతలను వెంట పెట్టుకుని ఎమ్మెల్యే శ్రీ గణేష్ సుడిగాలి పర్యటన చేశారు.
కంటోన్మెంట్ 5వ వార్డ్ గాంధీనగర్, దుర్గయ్య గార్డెన్, ముత్యాలమ్మ దేవాలయం, నల్లపోచమ్మ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న శ్రీ గణేష్ను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. బోనాల జాతరలో భాగంగా మోండా డివిజన్లోని పలు అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిర్వహించారు. రెజిమెంటల్ బజార్లోని అమ్మవారి దేవాలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ను ఆలయ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. శివాజీనగర్తో పాటు మోండా డివిజన్లోని పలు అమ్మవారి ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు జ్ఞాపిక అందజేశారు. సీనియర్ నాయకులు చిరపోయిన బద్రీనాథ్ యాదవ్, చిరపోయిన సంతోష్ యాదవ్, వరలక్ష్మితో పాటు పలువురు ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంట మోండా డివిజన్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో శ్రీ గండిమైసమ్మ దేవాలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. పార్టీలకు అతీతంగా నాయకులు గండిమైసమ్మ అమ్మవారి బోనాల జాతరను నిర్వహిస్తుంటారు. నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆలయ కమిటీ సభ్యుల సన్మానాలను అందుకుంటారు. బోనాల జాతర రోజు అమ్మవారికి చేసే అలంకరణ ప్రతి ఒక్కరిని తన్మయత్వానికి గురిచేసేలా ఉంటుంది. అమ్మవారి దివ్య రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతుంటారు. సీనియర్ నాయకుడు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ కోఆర్డినేటర్ బాబురావు ముదిరాజ్ సారథ్యంలో ఆలయ బోనాల పండుగ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంటారు. సంవత్సరాలుగా అత్యంత వైభవంగా గండిమైసమ్మ బోనాల జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులతో పాటు పలువురు కలిసికట్టుగా ఉంటూ బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గండిమైసమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే రోహిత్, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నగేష్ తో పాటు పలువురు గండిమైసమ్మ దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు బాబురావు ముదిరాజ్, సీనియర్ నాయకులు శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గౌరీశంకర్, ధర్మకర్త నందికంటి రవి, శ్రీనివాసులతో పాటు పలువురు పూజా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలను అందించారు. సంస్కృతి సాంప్రదాయాలకు మన్నికగా నిలిచేలా పూజా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను శాల్వాలతో సత్కరించారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొందెం దీపిక నరేష్ ఇచ్చిన ఆతిథ్యానికి పార్టీలకు అతీతంగా నాయకులంతా తరలివచ్చారు. బోనాల పండుగను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఉజ్జయిని మహంకాళి బోనాలు జరిగే రోజు మెహబూబ్ కాలేజ్లో పెద్ద ఎత్తున ఆతిథ్యాన్ని అందించడం కొందెం దీపికకు ఆనవాయితీగా వస్తుంది. ఆదివారం ఉదయం ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులను కొందెం దీపిక నరేష్ తీర్చుకున్నారు. బోనంతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి చేరుకుని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలను కొందెం దీపిక నరేష్ నిర్వహించారు. ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. అతిథులుగా వచ్చే నాయకులకు ప్రతి సంవత్సరం మెహబూబ్ కాలేజ్లో నాన్ వెజ్ తో విందు కార్యక్రమాన్ని కొందెం దీపిక నరేష్ ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు ప్రముఖులు మెహబూబ్ కాలేజ్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని కొందెం దీపిక అందించిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అత్యంత వైభవంగా జరుగుతుండడం పట్ల కొందెం దీపిక నరేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ప్రజలకు బోనాల జాతర శుభాకాంక్షలను కొందెం దీపిక నరేష్ తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ తో కలిసి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మోండా డివిజన్ కార్పొరేటర్ కొందెం దీపిక నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ వేడుకలో పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ అందించిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. కంటోన్మెంట్ 5వ వార్డ్ గాంధీనగర్లో నిర్వహించిన బోనాల జాతరలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్దాల నరసింహ పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొన్న పెద్దాల నరసింహను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున గాంధీనగర్లో బోనాల పండుగ వేడుకలు జరుగుతుండడం పట్ల పెద్దాల నరసింహ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గాంధీనగర్లో పర్యటించి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. పోతురాజులతో కలిసి తీన్మార్ స్టెప్పులతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆకట్టుకున్నారు.
బోయిన్పల్లి సంజీవయ్య నగర్లోని శ్రీ పోచమ్మ ఆలయంలో శాకంబరి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శాకంబరి అవతారంలో కొలువుతీరిన అమ్మవారిని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ దర్శించుకున్నారు. పలు రకాల కూరగాయలతో అమ్మవారిని ఆలయాన్ని ముస్తాబు చేయడంతో పాటు అమ్మవారికి అలంకరించగా శాకంబరి దేవిగా భక్తుల దర్శనమిచ్చిన అమ్మవారిని జంపన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బస్తీ అధ్యక్షుడు డిఎం అశోక్ కుమార్, యాదయ్య, వరప్రసాద్, కొండల్ యాదవ్, పవన్ తో పాటు పలువురు పాల్గొనగా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారని, అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు జంపన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కురవృద్ధుడు తండ్రి మార్గదర్శకాలతో రానున్న కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ఆశావాహనిత వరలక్ష్మి యాదవ్ మోండా డివిజన్లో కలియ తిరుగుతూ పలు దేవాలయాల్లో బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న వరలక్ష్మిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మోండా డివిజన్ నుండి కాంగ్రెస్ సీట్ కోసం ప్రయత్నిస్తున్న వరలక్ష్మి యాదవ్ తండ్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సర్వేష్ తో కలిసి మోండా డివిజన్ లో పలు అమ్మవారి ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు తన కుమార్తె వరలక్ష్మిని పరిచయం చేసి పూర్తి సహాయ సహకారాలు అందించాలంటూ తండ్రి సర్వేష్ పార్టీ శ్రేణులకు సలహాలు, సూచనలు అందించారు. గండివైసమ్మ దేవాలయం, డొక్కలమ్మ దేవాలయంతో పాటు పలు దేవాలయాల్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి వరలక్ష్మి యాదవ్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మోండా డివిజన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు చిరబోయిన వైష్ణవి సొంత ఖర్చులతో ఇచ్చిన హామీ మేరకు పలు అమ్మవారి దేవాలయాలకు సహాయాన్ని అందించడం పట్ల స్థానికులు ఆమెకు ఆశీర్వాదాన్ని అందించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్న గిల్లకిట్టు కుమార్తె చిరబోయిన వైష్ణవి మోండా డివిజన్లోని పలు అమ్మవారి దేవాలయాలకు సొంత ఖర్చులతో పనులు నిర్వహిస్తూ తన మార్కును పదిలం చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా చీపురు బస్తీలోని నల్లపోచమ్మ దేవాలయంలో టైల్స్ ఏర్పాటుకు చిరబోయిన వైష్ణవి ముందుకు వచ్చారు. బోనాల జాతరను పురస్కరించుకుని చీపురు బస్తీలో అమ్మవారి ఆలయంలో టైల్స్ ను చిరబోయిన వైష్ణవి వేయించారు. ఈ సందర్భంగా చిరబోయిన వైష్ణవికి బస్తీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. 10 డేస్ నుంచి రిక్వెస్ట్ చేస్తే మేడం కి పెయింటింగ్ మళ్ళీ టైల్స్ అన్ని చేయించింది. మేడం కి, శ్రీ గణేష్ గారికి మా గుడి తరఫు నుంచి, మా బస్తీ తరఫు నుంచి మా కృతజ్ఞతలు. బోనాల ఉత్సవాల్లో భాగంగా చీపురు బస్తీలోని అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను చిరబోయిన వైష్ణవి నిర్వహించారు. ఆలయానికి పెయింటింగ్స్ వేయించాలని కమిటీ సభ్యులు కోరడమే తడువుగా పెయింటింగ్స్ వేయిస్తానని చిరబోయిన వైష్ణవి హామీ ఇచ్చారు. నల్లపోచమ్మ గుడి నుంచి మేము వైష్ణవి దగ్గరికి పోయినాము. పోతే మాకు టెంపుల్ కి టైల్స్ వేయాలా, మాకు కొంచెం అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేస్తే మాకు టైల్స్ అన్ని ఒక దినం వచ్చి చూసి నెక్స్ట్ డేనే వచ్చి దాని మొత్తం టైల్స్ అన్ని కలిసి 4 రోజుల వరకు మారేడుపల్లి వైఎంసీఏ గణేష్ దేవాలయం వద్ద ప్రతి ఆదివారం అల్పాహారం విందును నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైష్ణవి పాల్గొని అల్పాహార కార్యక్రమాలన్నీ పలువురు అందజేశారు. బోనాల జాతర వచ్చేసింది. నాయకులంతా బిజీగా మారారు. అందిన ప్రతి ఆహ్వానానికి వెళ్లి అమ్మవారి దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి సన్మానాలను అందుకున్నారు. మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంతో పాటు మోండా డివిజన్లోని పలు అమ్మవారి దేవాలయాల్లో బోనాల పండుగ పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని బద్రీనాథ్ యాదవ్ దర్శించుకున్నారు. అనంతరం మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లోని జులమ్మ దేవాలయం, శివాజీనగర్లోని డొక్కాలమ్మ దేవాలయం, కొమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయం, రెజిమెంటల్ బజార్ గండిమైసమ్మ దేవాలయం తదితర ప్రాంతాల్లో జరిగిన బోనాల పండుగ వేడుకల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో బద్రీనాథ్ యాదవ్ పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు బద్రీనాథ్ యాదవ్ కు తీర్థ ప్రసాదాలు అందజేసి సన్మానించారు. మోండా డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఆశావాహ నేత సంతోష్ యాదవ్ సుడిగాలి పర్యటన చేశారు. ఆహ్వానం అందిన ప్రతి ఆలయానికి వెళ్లి అమ్మవారికి పూజలు నిర్వహించి ఆలయ కమిటీ సభ్యుల సన్మానాలు అందుకున్నారు. మహంకాళి బోనాల జాతరలో భాగంగా మోండా డివిజన్లోని రెజిమెంటల్ బజార్, గండిమైసమ్మ దేవాలయం, శివాజీనగర్లోని అమ్మవారి ఆలయాల్లో పూజలు చేశారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి ఉజ్జయిని మాత అమ్మవారిని దర్శించుకుని పూజలను సంతోష్ యాదవ్ నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకుడు పరశురాం ఆషాఢమాస బోనాల జాతరలో భాగంగా పలు అమ్మవారి దేవాలయాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. 5వ వార్డు నల్లపోచమ్మ దేవాలయంలో అమ్మవారికి పూజలు చేసి పలహారం బండిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పరశురాంను ఘనంగా సత్కరించారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ ఆహ్వానం మేరకు మహబూబ్ కాలేజ్ వద్ద జరిగిన కార్యక్రమాల్లో పరశురాం పాల్గొని కొంతం దీపిక అందించిన ఆతిథ్యాన్ని స్వీకరించారు.
జోగులవారి కుటుంబంలో బోనాల సందడి నెలకొంది. బోనాల పండుగను పురస్కరించుకుని కొమరవెల్లి మల్లన్న ఘటం వారింటికి చేరడంతో ఘటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పికెట్ 4వ వార్డుకు చెందిన మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాజీ ధర్మకర్త జోగుల భాస్కర్, జోగుల శ్రీనివాసుల నివాసానికి శనివారం రాత్రి కొమరవెల్లి మల్లన్న ఘటాన్ని తీసుకొచ్చారు. వారి నివాసంలో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. జోగుల భాస్కర్, జోగుల శ్రీనివాస్ దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్న మల్లన్న ఘటానికి విశేష పూజలు నిర్వహించారు. ఘటం తమ ఇంటికి రావడం పట్ల జోగుల కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం బోనాల పండుగ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని జోగుల భాస్కర్ తెలిపారు. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ భక్తి పార్వశంలో మునిగి తేలారు. ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో భాగంగా పలు అమ్మవారి దేవాలయాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మోండా డివిజన్ శ్రీ గండిమైసమ్మ దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో గజ్జల నగేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులతో పాటు జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాజులు గజ్జల నగేష్ ను ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే నివేదిత సాయన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో భాగంగా ఆదివారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని నివేదిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నివేదితకు తీర్థప్రసాదాలను అందజేశారు. నివేదిత వెంట సీనియర్ నాయకుడు గజ్జెల గోపాల్ తో పాటు పలువురు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 1వ వార్డు ఇన్ఛార్జ్ మారుతి గౌడ్ కుటుంబ సమేతంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. క్యూ లైన్ లో వెళ్లి అమ్మవారిని దర్శించుకుని పూజలను నిర్వహించి తన భక్తిని చాటుకున్నారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు మారుతి గౌడ్ తెలిపారు. మహంకాళి బోనాల జాతరను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మోండా డివిజన్ ఇన్ఛార్జ్ ఆర్డీ నగేష్ యాదవ్ పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. శివాజీనగర్ డొక్కలమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆర్డీ నగేష్ యాదవ్ ను ఘనంగా సన్మానించారు. వెంకట్రాజ్, దేవేందర్లు ఆర్డీ నగేష్ యాదవ్ ను ఘనంగా సన్మానించారు. ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో భాగంగా సికింద్రాబాద్ చాపల బావిలో మహంకాళి ఉత్సవ కమిటీ సభ్యులు పొదల సత్యనారాయణ సారథ్యంలో తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలను నిర్వహించి తొట్టెల ఊరేగింపును ప్రారంభించారు. చాపల బావి ప్రాంతానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తొట్టెల ఊరేగింపులో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా తొట్టెల ఊరేగింపును కొనసాగించడం జరుగుతుందని పొదల సత్యనారాయణ తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలను సుఖ సంతోషాలతో చూడడం జరుగుతుందని సత్యనారాయణ అన్నారు. భక్తి శ్రద్ధల మధ్య తొట్టెల ఊరేగింపు మధ్య నృత్యాలు చేస్తూ ఆటపాటలతో వదిల సత్యనారాయణ తన టీం సభ్యులతో కలిసి నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నరసయ్య, నరేష్, రమేష్, యాదగిరి, వెంకటేష్, మహేష్, అజయ్, శ్రీకాంత్, సందీపులతో పాటు ముఖ్య అతిథిగా కీర్తి, రాజగోపాల్, నర్సింగరావు, అరుణ్ రమేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్ శివాజీనగర్లోని డొక్కలమ్మ దేవాలయంలో భక్తి శ్రద్ధల మధ్య బోనాల జాతర పూజా కార్యక్రమాలు కొనసాగాయి. తెల్లవారుజాము నుండి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు బోనంతో తరలివచ్చి మొక్కులను తీర్చుకున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ డొక్కలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర పెరుమాళ దేవస్థానం మాజీ ధర్మకర్త శేఖర్ ముదిరాజ్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను శాల్వాతో సత్కరించారు. సీనియర్ నాయకుడు వెంకట్రాజ్ తో పాటు పలువురు శ్రీ గణేష్ వెంట పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు గాంధీనగర్ నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బోనాల పండుగను పురస్కరించుకుని నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించేందుకు భక్తులు బారులు తీరారు. ఉదయం నుండి గాంధీనగర్ ప్రాంతం సందడిగా మారింది. డప్పు చప్పుళ్ల మధ్య అతిథులకు స్వాగతం పలుకుతూ పూజా కార్యక్రమాలకు తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వెల్ భరత్ గాంధీనగర్లోని నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన బోనాల పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన గజ్వెల్ భరత్ ను ఆలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. మల్లప్ప, నాగరాజ్, వెంకటప్ప, సాయి, అభిషేక్లతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 6వ వార్డులో బోనాల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. సీతారాంపురంలోని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను బోయిన్పల్లి మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆనంద్ బాబును నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. అనంతరం పలహారం బండిని దర్శించుకుని పూజా కార్యక్రమాలను ఆనంద్ బాబు నిర్వహించారు.
ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో భాగంగా సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్త నరేష్ తన టీం సభ్యులతో కలిసి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో నరేష్ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేసి శాలువతో సత్కరించారు. ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుండటంతో అక్కడే ఉండి ఎమ్మెల్యేతో కలిసి పూజా కార్యక్రమాలను ముప్పిడి మధుకర్ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కనే ఉండి ముప్పిడి మధుకర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనానికి వచ్చే వికలాంగ భక్తులకు సేవలు అందించేలా సూరిటీ అప్పయ్య సేవా సమితి సభ్యులు ఆలయం వద్ద బ్యాటరీ వాహనాలను ఏర్పాటు చేసి వికలాంగులను ప్రత్యేక వాహనంలో అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లి పూజా కార్యక్రమాలను పూర్తి చేయించారు. వికలాంగులతో పాటు సీనియర్ సిటిజన్స్ ను సైతం ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్లి అమ్మవారి దర్శనం చేయించడం జరిగిందని పిట్ల నగేష్ ముద్రాజ్ తెలిపారు. మహంకాళి అమ్మవారి జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేలా పలువురు స్పాన్సర్ల సహకారంతో బ్యాటరీ వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందని పిట్ల నగేష్ తెలిపారు. అధ్యక్షుడు సూరిటీ కామేష్ ముదిరాజ్, జనరల్ సెక్రటరీ సూరిటీ రమేష్లతో పాటు పలువురు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.